ముఖ్యంగా చూసుకుంటే మీ తల్లిదండ్రులు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పీజీ వరకు చదివించారు. మీరు కూడా పీజీ చదువుకుంటున్న రోజుల్లో విద్యార్థి నాయకుడిగా బాగా ఎదిగారు. అదేవిధంగా దళిత గిరిజనుల కోసం అభ్యున్నతి కోసం తుడుం దెబ్బ అనే కార్యక్రమం ద్వారా మీకు దాదాపు అంటే చాలా కీలక పాత్ర పోషించారు దాంట్లో. సో మరి ఇప్పుడున్నటువంటి రాజకీయాలను చూస్తే మీకు అనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ రాజకీయాల్లోకి వస్తున్నటువంటి యూత్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఇప్పుడు రాజకీయాల వైపు రావాలని యూత్ని ఆకర్షిస్తున్నా కూడా వాళ్ళు ఎందుకు ఆకర్షితులు కాలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడూ సీనియర్లే రాజకీయాలు చేస్తున్నారు, యూత్ పెద్దగా దాంట్లో రావట్లేదు. సో అటువంటి వారికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీరు? వాస్తవంగా రాజకీయాలలో సీనియర్లు జూనియర్లు అంటే నడుస్తూనే ఉంటాయి. బట్ యువత అనేది నేటి యువత వాస్తవంగా అనేక రకాలు అంటే నేను అందరినీ బేస్ చేసుకొని రావట్లేదు. ఎప్పుడైతే సెల్ ఫోన్ యుగం అనేది పెరిగిపోయిందో ఒక జలసాలకు కూడా అలవాటు అయిపోయారు. వాస్తవంగా నిజంగా సమస్యల మీద కొట్లాడడం అనే ఆలోచన చాలా తక్కువ ఉంటుంది. మీరు ఆలోచించండి, గత 10-15 సంవత్సరాల క్రితం ఉద్యమాలంటే ఒక బలమైన ఉద్యమాలు ఉంటుంది, ఏ ఉద్యమాలు చేసేసిన. కానీ ఈ రోజుల్లో ఉద్యమం అంటే ఏదో తాత్కాలికం, ఏదో టైం పాస్, ఏదో పేపర్లో రావాలి, లేకపోతే వాట్సాప్లో రావాలి, ఫేస్బుక్లో రావాలి, ఈ రకమైన ఉద్యమాలు జరుగుతాయి. వాస్తవంగా నేను కుమ్రం భీమ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలు చేయడం అనేది నాకు ఇన్స్పిరేషన్ కుమ్రం భీమ్ గారే. అదేవిధంగా చాలా మంది నాట్ ఓన్లీ కుమ్రం భీమ్, చాలా మంది పోరాట యోధుని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటా. ఎందుకు ఇన్స్పిరేషన్ తీసుకున్నా అంటే ఆ రోజులో అసలు ఎలాంటి వ్యవస్థ లేదు, కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. బట్ ఆ రోజుల్లో పోరాటాలు చేశారు. ఈ ప్రాంతంలో హక్కులకు కావాలని, జంగల్ జమీల్ కావాలని కుమ్రం భీమ్ పోరాటం చేశారు. రామ్జీగౌండ్ పోరాటం కావచ్చు, చాలా మంది బీర్సా ముండా పోరాటాలు కావచ్చు. ఇప్పుడు ఆదివాసులు చూసినట్టయితే చాలా మంది మిగతా దేశ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ నేను ఏమంటానంటే మేము స్పెషల్గా ఏజ్ ఆదివాసి బిడ్డగా ఈరోజు మా ప్రాంతంలో ఉన్నటువంటి దాంట్లో కుమ్రం భీమ్ గారు, రామ్జీగౌండ్ గారు, వీళ్ళని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రత్యేకించి అసలు హక్కుల మీద, చట్టాల మీద ప్రత్యేకమైన పోరాటాలను చేయడం అనేది జరిగింది. నేను తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నా, విద్యార్థి నాయకుడు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కూడా పార్టిసిపేట్ చేసిన. ఎందుకంటే మనం తెలుసు కదా ఎప్పుడు వచ్చిన తెలంగాణ విషయం అనేది. ఇప్పుడు మనం అంతా కూడా ఈ జర్నలిస్ట్తో పాటు అందరూ కూడా ఉద్యమాలు చేసినాం. అంటే ఆ రోజుల్లో ఉద్యమాలలో ఏదైనా ఒక సమస్య మీద నేను ఒక విద్యార్థి నాయకుడు ఆ రోజులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక టీవీఎస్ బండుకొని ప్రతి ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ ఉరికి వెళ్ళేవాడిని. ఇప్పుడు విద్యార్థి సంఘాల పని ఏం చేస్తున్నాయి? ఏదో ఒక పొలిటికల్ పార్టీని బేస్ చేసుకొని పోరాటాలు చేయడానికి, ఏదో అంటే ఆ పార్టీని స్ట్రెంథెన్ చేయడానికో, ఇంకేదో లేకపోతే అపోజిషన్ని ఇంకా తిట్టడానికో, ఇంకేదో అధికార పక్షాన్ని తిట్టడానికో పనిచేస్తున్నారు. కానీ నిజంగా ప్రజా సమస్యల మీద, అక్కడ ఉన్న విద్యార్థి సమస్యల మీద పోరాటం కావచ్చు, లేకపోతే ఉద్యమకారులు ఆ ప్రాంతకు సంబంధించిన పోరాటాలు కావచ్చు, ఎక్కడ కూడా జరగడం లేదు. వాస్తవంగా 10 సంవత్సరాలు అయితే తెలుసు, అందరు కూడా ఉద్యమకారులు అణచివేయబడ్డాడు. బట్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాదు, ఉద్యమకారులను అణచివేత చేయకూడదు, ప్రజాస్వామ్యం బతుకుండాలి, అడిగేవాడు ఉంటేనే సమస్యలు మనకు తెలుస్తాయి అనే ఆలోచనతో ఈరోజు ప్రత్యేకించి స్వేచ్ఛ కల్పించడం జరిగింది, ధర్నా చౌక్ని ఎత్తివేయడం జరిగింది. కాబట్టి యువతని నేను సూచన చేసేది ఒకటే, ఈరోజు సమస్యల మీద స్పష్టమైన పోరాటాలు చేయాలి, దాంట్లో స్వార్థం ఉండదు, ఆ సమస్యకు పరిష్కార మార్గాలు దొరకాలి. కాబట్టి యువత అనేది ఈరోజు చాలా మందిగా వేరే వేరే ఫీల్డ్లలో వెళ్ళిపోతున్నారు. అంటే ఎవడు ఎక్కడ ఉంటే నాకేంటిది, పక్కింటోడు చచ్చిపోతే ఏంటిది, ఇంకేమైతే నాకేంటిది అనే పరిస్థితికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఏంటిది నేననే స్వార్థం ఎక్కువైపోయింది. కాబట్టి ఈరోజు రాజకీయాల్లో కూడా సీనియర్లు వాళ్ళే ముందు ఉంటారని అనడానికి లేదు. ఈరోజు మనం ముందుకు ఎట్లా వెళ్ళాలని మనం ఆలోచన చేయాలి. నువ్వు ఒక స్థానంలో వెళ్ళాలనుకోవడం, నువ్వు ఏ రకంగా వెళ్తే బాగుంటుంది అనే దాని మీద బేస్ చేసుకుని వెళ్తే 100% మనం చేసే పనిని బట్టి సీనియర్లు గుర్తిస్తారు, అందరు గుర్తిస్తారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని గుర్తించలేదా, లేకపోతే అదే ముఖ్యమంత్రి నన్ను గుర్తించలేదా? ఈ రాష్ట్రంలో నేను అత్యంత ఇప్పుడు నేను పోటీ చేసేటప్పుడు దగ్గర నాతో పాటు 15 మంది పోటీలో ఉన్నారు, ఇంక్లూడింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు కూడా నాకు పోటీగా ఉన్నారు. బట్ అంతమందిని కూడా వదిలేసుకున్నా ఈరోజు ఏం లేని క్యాండిడేట్ నేను ఎందుకు అక్కడ ఎలక్ట్ కాగలిగినా, ఎందుకు నాకు అక్కడ టికెట్ ఇవ్వాల్సి వచ్చింది? కాబట్టి అక్కడ మనం పని చేసాం కాబట్టి, అక్కడ పార్టీ గెలవాలనే కాన్సెప్ట్ తోటి పని చేసాం కాబట్టి ప్రత్యేకించి నన్ను గుర్తించి ఇతనైతే అక్కడ ఫిట్ అవుతాడు, గెలుస్తాడు అనే ఆలోచనతో ప్రీవియస్ రిపోర్ట్ అన్ని కూడా తెప్పించుకొని కంపల్సరీ ఇతను అక్కడ 100% గెలవగలుగుతాడని ఆలోచన ఇచ్చారు. నేను కూడా వాళ్ళకి ఎక్కడ కూడా నమ్మకంగా పని చేస్తూ పోయిన తప్ప ఎక్కడ కూడా ద్రోహం చేసే పరిస్థితులు చేయలే.